హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? రీసెంట్గానే మాకు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పాను. అండ్ అలానే హౌస్ కూడా షిఫ్టింగ్ అయిందని చెప్పాను కదా. సో ఈ న్యూ హౌస్లోని పూజ సెటప్ని నేను చేసుకుంటున్నాను అనమాట ఈరోజు. సో పూజ రూమ్ని ఎట్లా క్లీన్ చేసుకుంటున్నాను అండ్ అలానే ఎలా నీట్గా సర్దుకున్నాను అన్నది ఈరోజు వీడియోలో మీరు చూస్తారు. అండ్ ఇన్ కేస్ మీరు ఇంకా నా హౌస్ షిఫ్టింగ్ బ్లాగ్ ఇంకా చూడకపోతే ఒకసారి చూసేసేయండి. అలానే నా కొత్త హోమ్ టూర్ కూడా చూపించాను. సో అది కూడా చూడకపోతే ఒకసారి చూసేసి ఆ తర్వాత దీన్ని చూసేసేయండి, ఓకేనా? సో ఈ రూమ్లో ఈ పూజా రూమ్ ఆర్గనైజేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ముందున్న పూజా రూమ్ టూర్ మీరు చూసారా? సో ఫస్ట్ వీడియో నా ఛానల్లో అదే ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి పాత ఇంట్లో పూజ గది, అది కూడా చిన్నగానే ఉంటుంది. సో నా వరకు అదైతే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, ఎప్పుడైనా మనకి ఇట్లా ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే చిన్నదిగా నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది, పెద్దగా హడావిడి చేసేయకుండాను. సో ఇక్కడ ఉన్న పూజ గది కూడాను మినిమలిస్టిక్గా ఉంటుంది, అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు. సో అక్కడ పైన ప్లేస్లోనేమో పటాలు పెట్టుకోవడానికి అండ్ కిందన ఒక చిన్న షెల్ఫ్ ఇచ్చారు, సో దట్ దానికి రిలేటెడ్గా కొన్ని పెట్టుకునేటివి. సో సింపుల్ అండ్ క్యూట్గా చిన్నగా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇంకా క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నిటి తీసి ఆ బొట్లు అనేటివి ఇచ్చేస్తాను అనమాట. సో మనం ఎప్పుడు కూడాను తడిగుడ్డుతో తుడవకూడదు, సో దట్ అదంతాను కార్నర్స్కి అట్లా చివర్లకి గట్రా వెళ్ళిపోతుంది ఆ కుంకుమ పసుపు అదంతాను. సో ముందు ఆల్రెడీ అది డ్రైగా ఉంటుంది కాబట్టి పొడి పొడిగా ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ తుడిపేసేయాలి. దాని తర్వాత మనం ఒక మంచిగా వెట్ క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో అదే ప్రాసెస్ ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట. సో మీరు మీ శ్రావణ మాసం క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది? పూజ గది, ఇల్లు శుభ్రాలు అవన్నీ అయిపోయినాయా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడైతే బొట్లన్నీ తీసేసాక ఒక బౌల్లో వాటర్ అండ్ కొంచెం డెటాల్ వేసుకున్నాను దాంట్లోని. అండ్ ఒక పొడిగుడ్డ, ఒక తడిగుడ్డ, 2 గుడ్డలు తీసుకుంటాను అనమాట. ఫస్ట్ వచ్చేసి తడిగుడ్డతోటి మొత్తం ఫొటోస్ అన్నిటిని ఇప్పుడు నీట్గా క్లీన్ చేస్తాను. సో డెటాల్ వేయడం దానివల్ల ఏంటంటే మనకి మంచిగా స్మెల్ అనేది బాగా వస్తుంది. వేరే ఏ లిక్విడ్స్ వేయకండి, సింపుల్ డెటాల్ వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర 6 to 7 ఫొటోస్ కన్నా నేను పెట్టుకోను అనమాట. అండ్ చాలామంది ఏంటంటే ఏదైనా తీర్థయాత్రలకి, ఏదైనా డివోషనల్ ప్లేసెస్, టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు ప్రతిసారి అక్కడి నుంచి ఏదో ఒక ఐటెం కానీ లేదంటే ఒక ఫోటో ఫ్రేమ్ కానీ అట్లా తెచ్చేసుకుంటారు. అలా తెచ్చుకుంటేనే దేవుడు ఉన్నట్ట? నాకు అర్థం కాదు, అవునా కాదా? మీకు కూడా అట్లా అనిపిస్తుందా? నేనైతే అసలు ఎప్పుడు అట్లా తెచ్చుకోనండి. ఎందుకంటే అలాగా అంటే మా లాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాము, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు, ఏ ప్లేస్లో వేస్తారో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకి మినిమలిస్టిక్గా ఉంటేనే బెటర్ నా ఉద్దేశం ప్రకారం. అందుకనే నేను చాలా తక్కువగా పెట్టుకుంటాను అనమాట. సో దట్ మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో తడి క్లాత్తోని మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయినాక సేమ్ అదే ప్రాసెస్లోనే ఒక పొడి క్లాత్ తీసుకొని డ్రై క్లాత్తోని ఇవన్నిటిని నీట్గా తుడుచుకుంటున్నాను. అక్కడ చూసారా నా సిల్వర్ ఐటమ్స్ ఎంత నల్లగా ఉన్నాయో? సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫ్రేమ్స్, ఈ క్లీనింగ్, తర్వాత బొట్లు పెట్టుకుంటాను అనమాట వీటికి. సో ఈ బొట్లు ఇవన్నీ పెట్టేసుకున్నాక దాని తర్వాత సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్లోకి వెళ్తాను. అవి ఎంత నల్లగా ఉన్నాయో కదా, చాలా ఒక చిన్న లిక్విడ్ బాటిల్ తోటి తెల్లగా చేసేస్తాను, మీకు అది కూడా షేర్ చేస్తాను. సో ఇక్కడ బొట్లు పెట్టుకోవడానికి చాలామంది పసుపు యూజ్ చేస్తారు, తెలియక యూజ్ చేస్తారేమో, బట్ ఎప్పుడు కూడా మనం పసుపు కుంకుమతో పెట్టకూడదంట, గంధం కుంకుమతో పెట్టాలంట బొట్లు. మీలో ఎంతమందికి తెలిసి విషయం? గంధంలోని జవ్వాదు ఉంటుంది కదా, మనకి ఎటువంటి పూజా స్టోర్లో అయినా మనకి దొరుకుతుంది జవ్వాదు, చిన్న బాటిల్ ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో అదే ఒక చిటికెడంతా దాంట్లో వేసుకొని రోజ్ వాటర్ మిక్స్ చేసుకోండి. నా దగ్గర రోజ్ వాటర్ లేదు, ఆ టైంకి అవైలబుల్గా ఎక్కడ పెట్టానో నాకు కనిపించలేదు, అందుకని నార్మల్ వాటర్తోనే కలిపేశాను అనమాట. లేదనుకుంటే రోజ్ వాటర్ మిక్స్ చేసుకోండి, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో దేవుడు మనకి దేవుడు పెట్టే ప్లేస్ అదంతా కూడా కొంచెం టెంపుల్ ఫీల్లో వస్తుంది, ఒక పాజిటివ్గా, ఒక మంచి సువాసన భరితంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఇలాగే చేస్తారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలోనే ఏంటంటే క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ చూపిస్తాను మీకు. మా పూజ రూమ్ టూర్ ఫుల్గా కావాలా లేదా అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కావాలి అనుకుంటే కనుక నేను షేర్ చేస్తాను.
సో బొట్లు అవన్నీ నీట్గా పెట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ అన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్లోకి వెళ్ళిపోదాం. రెండు యూస్ చేస్తానండి. ఇత్తడి రాగి వాటికి ఏంటంటే నేను పీతాంబరి యూస్ చేస్తాను. సిల్వర్ వాటికి అయితే సబీనా యూస్ చేస్తాను. అండ్ ఇక్కడ లిక్విడ్ చూపిస్తున్నాను కదా, సిల్వర్ మ్యాజిక్ అని ఇదేనండి నేను యూస్ చేసిన లిక్విడ్ సిల్వర్ ఐటమ్స్కి. అక్కడ చూసారా ఎంత నల్లగా ఉన్నాయో ప్రతిదీ కూడాను. చాలా రోజులు అయిపోయిందనమాట ఈ షిఫ్టింగ్లోని ఈ హడావిల్లో పడిపోయి. సో ఒక్క 2-3 చుక్కలు వేస్తే చాలండి, ఇట్లా వెంటనే చాలా మంచిగా బ్రైట్నింగ్గా వచ్చేస్తాయి అనమాట. ఆ సిల్వర్ రంగులోకి వచ్చేస్తాయి. చాలా బాగా పనిచేస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఆ లిక్విడ్తో క్లీనింగ్ అయిపోతే అక్కడితో నేను వదిలినండి. సో కొంతమంది అట్లా వదిలేస్తారేమో, బట్ అట్లా వదలకూడదు. దాని తర్వాత సబీనా పెట్టి ఒకసారి వాష్ చేస్తే ఏమైనా కెమికల్ అట్లా దాంట్లో ఉండిపోయినా కూడాను మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో సబీనాతో కూడా నీట్గా అన్నిటినీ కూడా నీట్గా చేసుకుంటున్నాను. ఈ క్లీనింగ్ అంతా అయిపోయినాక ఎప్పుడైనా కూడాను సిల్వర్ అనే కాదు, ఇత్తడనే కాదు, రాగి అనే కాదు, ఏదైనా కూడాను కడిగిన వెంటనే కూడాను తుడుచుకోవాలన్నమాట. లేదంటే డాగుల్లాగా మచ్చల్లాగా వాటి మీదకి వచ్చేస్తాయి. అప్పుడు మనం ఎంత సబీనా పెట్టినా ఎన్ని లిక్విడ్లు వాడినా అంత నీట్గా ఉండదన్నమాట. సో ఎప్పుడైనా కడుక్కున్నాక వెంటనే ఒక పొడిగుడ్డతోటి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇవే కాదండి, నేను రోజువారీగా మనం పూజా సామాగ్రి యూజ్ చేస్తాం కదా, అవైతే నేను ఇత్తడి యూజ్ చేస్తాను. అవి కూడా తల మెరుస్తాయి అనమాట. మీకు ఎప్పుడైనా చూపిస్తాను. సో కడుగున వెంటనే కూడాను తోమిన వెంటనే ఒక మంచి పొడిగుడ్డ, కాటన్ మంచి మెత్తటి పొడిగుడ్డ తీసుకొని బాగా తుడిచేస్తాను అనమాట. ఒక్క మచ్చ కూడా కనిపించేటప్పుడు ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటాయి. అన్నిటినీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు బొట్లు పెట్టుకుంటున్నాను. సో ఆ ప్లేట్లో నేను ఎప్పుడు కూడా లక్ష్మీదేవినే పెడతానండి. సో లక్ష్మీదేవి దగ్గర కుబేర ముగ్గు వేస్తే ఎప్పుడు మంచిది అంటారు కదా. సో కుబేర ముగ్గు మీదనే ఆవిడ ఉంటారు అన్నట్టుగా. సో అందుకనే అక్కడ ప్లేట్ మీద కుబేర ముగ్గు వేసుకుంటున్నాను. బాగా వచ్చింది కదా. అది కూడా గంధం జవ్వాదు కలిపిన దాంతో వేసాను అనమాట. అలానే అక్కడ వేరే ఉన్నాయి కదా, వినాయకుడు, అలానే లక్ష్మీదేవి, తులసమ్మ, అలానే శ్రీకృష్ణుడు, అవన్నిటిని కూడాను నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. నేను కవ్వాని కూడా పెట్టుకుంటానండి. ఎందుకంటే కవ్వం కూడాను లక్ష్మీదేవి రూపం అని అంటాం కదా, భావిస్తాము. అందుకని కవ్వాని కూడా దేవుడి దాంట్లో పెట్టుకుంటాను. అండ్ ఒక చిన్న బౌల్లో రుద్రాక్షలు కనిపిస్తున్నాయి కదా. సో ఆ రుద్రాక్షలు వచ్చేసి శివరాత్రికి గుళ్ళో ఇచ్చినవి, 1, 2 అప్పుడు. అండ్ ఇంకొకటి వచ్చేసి రుద్రాక్ష చెట్టు నుంచి నేను తీసుకున్నది అనమాట. మీరు ఒకవేళ హోమ్ టూర్ క్లియర్గా అడిగితే కనుక పూజా రూమ్ టూర్, సో దాంట్లో క్లియర్గా నా ఫొటోస్ నేను ఎక్కడి నుండి ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. అంతే, ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను అనమాట నా పూజా గదిని. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని. ఎంత బాగున్నారో కదా మా లక్ష్మీదేవి, ముద్దొస్తున్నారు. దిష్టి పెట్టకండి. సో బాగుందా, బాగా సర్దుకున్నానా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా బుజ్జి గణపయ్య ఇలా చాలా తక్కువ ఫొటోస్ పెట్టుకుంటాను అనమాట. సో దట్ ఇలా ట్రాన్స్ఫర్లు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనకి పెద్ద హడావిడి లేకుండా, ఏమైనా పూజలు ఉన్నా కూడాను హడావిడి లేకుండా నీట్గా క్లీన్గా ఇట్లా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను. ఎలా ఉంది నా పూజ గది, బాగుందా, నేను బాగా సర్దుకున్నానా, ఎలా ఉందా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, ఓకేనా? అంతే అయితే ఈ వీడియోకి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.